నేటి పోటీ ప్రపంచానికి ధీటుగా ఉన్నత విలువలకు విద్యా నైపుణ్యానికి ప్రాధాన్యతనిస్తూ ప్రముఖ పారిశ్రామికవేత్త వెన్నా పోలిరెడ్డి గారి ఆధ్వర్యంలో మార్కాపూర్ పట్టణంలో మొట్టమొదటిసారిగా బోడపాడు రోడ్డు నందు 4 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏసీ క్యాంపస్ తో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కోవిడ్-19 భద్రతా ప్రమాణాలను అనుసరిస్తూ మీ ముందుకు వస్తున్న హైదరాబాద్ లో టాప్ 5 లో ఒకటైన రాక్వెల్ గ్రూప్ వారి రాక్వెల్ పబ్లిక్ స్కూల్ ఇప్పుడు మన మార్కాపురం పట్టణంలో మా రాక్వెల్ స్కూల్ ప్రత్యేకతలు CBSE కరికులం, డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ AC and CC కెమెరా, విశాలమైన తరగతి గదులు, ఎక్స్పీరియన్స్డ్ అండ్ ట్రైన్డ్ టీచింగ్ స్టాఫ్, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, ఎక్స్ట్రా కరికులర్ అండ్ కో కరికులర్ యాక్టివిటీస్, 300 సిట్టింగ్ డైనింగ్ ఏరియా, కంప్యూటర్ ల్యాబ్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, అధునాతన లైబ్రరీ, డాన్స్ స్టూడియో, మ్యూజిక్ రూమ్, టేబుల్ టెన్నిస్, టైక్వాండో, బాస్కెట్బాల్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, యాంఫీ థియేటర్, క్రికెట్, రిలే ట్రాక్, వాలీబాల్, స్కేటింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం మరియు క్యాంపస్ లోనే మెడికల్ రూమ్ సదుపాయం, హైజెనిక్ ఫుడ్ విత్ RO డ్రింకింగ్ వాటర్ అండ్ GPS ఎనేబుల్డ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కలదు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. రాక్వెల్ పబ్లిక్ స్కూల్, బోడపాడు రోడ్, మార్కాపురం. ఫోన్స్ 8500444345 and 8500555345. నమస్తే, వెల్కమ్ టు ఉదయ్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ప్రకాశం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మార్కాపురం పట్టణంలో లాక్డౌన్ సడలింపులు. అన్ని దుకాణాలకు ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు అనుమతులు. తర్లుపాడు మండలంలో 750 మెగావాట్లతో సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు చర్యలు. భూసేకరణపై రైతులతో సమావేశమైన ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి. విద్యుత్ సమస్యలపై ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం. లాక్డౌన్ నేపథ్యంలో ఫోన్ ద్వారా విద్యుత్ సమస్యలను తెలుసుకుంటున్న విద్యుత్ అధికారులు. కొమరోలులో మరో గంట లాక్డౌన్ సడలింపు. సిఐ సుధాకర్ రావు సూచనల మేరకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తెరుచుకున్న దుకాణాలు. ప్రకాశం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మార్కాపురం పట్టణంలో నిత్యావసర సరుకుల దుకాణాలు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఇతర వ్యాపార దుకాణాలు ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు తెరుచుకోవచ్చునని మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం శేషిరెడ్డి తెలిపారు. నిన్న ఈవినింగ్ కలెక్టర్ గారి దగ్గర నుంచి మనకి లాక్డౌన్ రిలాక్సేషన్ దాని మీద ఆర్డర్స్ అనేది కాస్త లేట్గా రావడం జరిగింది. అందుకని నిన్న ప్రెస్ వాళ్ళందరికీ కూడా డివిజనల్ PROకు తెలియజేయడం జరిగింది. అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయమని చెప్పేసి, దానిలో ముఖ్యంగా కలెక్టర్ గారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆర్డర్స్లో 2 విషయాలు ఉన్నాయి. నిత్యావసర వస్తువులకు సంబంధించినటువంటి షాప్స్ ఏదైతే ఉన్నాయో అవి ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు తెరుచుకోవచ్చు అని చెప్పేసి, ఓపెన్ చేయవచ్చు అని చెప్పేసి, నిత్యావసర వస్తువులకు సంబంధం కానటువంటి షాప్స్ ఏదైతే ఉన్నాయో అవి ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు కూడా తెలుసుకోమని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు అబ్జర్వ్ చేసినట్టయితే జనం ఒక జాతరలాగా అన్ని ఏ గల్లీ పడ్డా కానీ అంత ఎక్కువ మంది ఉన్నారు. దయచేసి అవసరం ఉంటే తప్పక ఏదైనా కుటుంబంలో ఎవరో ఒక్క వ్యక్తి మాత్రమే బయటకు వచ్చి నిత్యావసర వస్తువులు కానివ్వండి, మిగతా కుటుంబానికి సంబంధించినటువంటి ఏ అవసరం అయితే ఉంటుందో దానికి సంబంధించి బయటకు వచ్చి వాళ్ళ యొక్క అవసరం తీర్చుకొని వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాం. ఇప్పటికి కూడా కేసెస్ అనేది బాగా ఎక్కువ వస్తూ ఉన్నాయి. మనకి రాష్ట్ర వ్యాప్తంగా చూసినా, జిల్లా వ్యాప్తంగా చూసినా, ముఖ్యంగా మన మార్కాపురంలో కూడా చాలా ఎక్కువ కేసెస్ వస్తున్నాయి. కాబట్టి ఈ విషయం ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించాల్సిందిగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా షాప్స్ వాళ్ళు కానివ్వండి, షాప్స్ వాళ్ళు టైం దాటిపోయిన తర్వాత ఓపెన్ చేసినా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా క్లియర్గా వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎవరైతే షాప్స్ టైం దాటిపోయినా కానీ ఓపెన్ చేస్తున్నారో వాళ్ళ మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకోమని చెప్పేసి, అదేవిధంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా బయటకు వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. మాస్క్ లేనిటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా మున్సిపల్ డిపార్ట్మెంట్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఫైన్ చేయాల్సిందిగా తెలియజేస్తున్నాను. బస్సెస్ విషయం కూడా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది మార్నింగ్. బస్సెస్ ఇదేంటంటే కేవలం నిత్యావసర వస్తువులు ఇలాంటి వాటి కొరకు మాత్రమే మనం రిలాక్సేషన్ ఇచ్చాం. బస్సెస్ అయితే ఇంకో కొంతకాలం పోయిన తర్వాత బస్సెస్ ఆపరేట్ చేసే విషయం తర్వాత ఆలోచిద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ లాక్డౌన్ విషయంలో సడలింపు మళ్ళీ కనుక ఇర్రెగ్యులర్గా ఎవరైతే పబ్లిక్ కానివ్వండి, షాప్స్ కానివ్వండి,
ఎవరైనా తెరిసినా కానీ ఇంకెక్కువ ఈ కేసెస్ వస్తున్నట్టయితే మళ్ళీ ఏ క్షణంలోనైనా కానీ మళ్ళీ లాక్డౌన్ ఇంతకైతే ప్రీవియస్గా ఏదైతే ఉందో వారానికి 4 రోజులు లేకపోతే ఈసారి 6 మొన్నటి వరకు 6 to 10 ఉండేది, ఈసారి అసలు 6 to 8 ఏదో కూడా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లాక్డౌన్ సడలింపు ఏదైతే ఉందో మీరు సక్రమంగా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మార్కాపురం మున్సిపల్ ప్రజానికాన్ని అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏపీ జెన్కో వారి తరపున తర్లుపాడు మండలంలో సోలార్ పవర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేందుకు కావలసిన భూముల రైతులతో మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి సమావేశం నిర్వహించారు. తర్లుపాడు మండలంలో సుమారు 750 మెగావాట్లతో సోలార్ పవర్ ప్రాజెక్టు నిర్మిస్తే ఏ విధంగా ఉంటుంది? ఇందుకు కావలసిన ప్రభుత్వ భూమితో పాటు రైతుల పట్టా భూమి, అసైన్మెంట్ భూములను ఇస్తే కలిగే లాభాలను రైతులకు వివరించేందుకు మండలంలోని కారుమానుపల్లి, మీర్జాపేట, గొల్లపల్లి, రోలుగుంపాడు, చెన్నారెడ్డిపల్లి గ్రామాలలో ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తరపున నిర్మించే సోలార్ పవర్ ప్రాజెక్టు నిర్మాణం వలన మండలంలో సుమారు 1200 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని, 3 సంవత్సరాల పాటు కూలీలకు ఉపాధి పనులు ఉంటాయని తెలిపారు. మండలంలోని ఈ సోలార్ పవర్ ప్రాజెక్టు నిర్మాణం కింద తీసుకోవాలనుకునే రైతుల భూములకు సంవత్సరానికి 25,000 రూపాయల నగదును ఇవ్వటం జరుగుతుందని, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 5% పెంచి లీజుకు తీసుకునే గడువు వరకు ప్రతి సంవత్సరం మీకు డబ్బులు చెల్లించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ తహసీల్దార్ అడిగొప్పుల వేణుగోపాలరావు, ఎస్ఐ ఆవుల వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచులు సూరెడ్డి రామసుబ్బారెడ్డి, రామిరెడ్డి, మల్లారెడ్డి, రాష్ట్ర ఎస్సీసెల్ సహాయ కార్యదర్శి మురారి వెంకటేశ్వర్లు, సర్వేయర్లు, వీఆర్ఓలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. తర్లుపాడు మండలంలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏపీ జెన్కో తరఫున 750 మెగావాట్స్ ఇక్కడ తర్లుపాడు మండలంలో ప్రతిపాదన చేస్తే ఎలా ఉంటుంది? ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువ ఉంది, దాదాపు 2500 ఎకరం గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. దానికి కనెక్టెడ్గా ఇంకొంత ల్యాండ్ రైతులను అడిగి తీసుకొని ఇక్కడ 750 మెగావాట్ ప్లాంట్ పెడితే ఎలా ఉంటుంది అని ప్రతిపాదనతో ఏపీ జెన్కో వాళ్ళు 1 నెల ముందు ఆలోచించడం ముందుకు వచ్చారు. ఇక్కడ ఉన్న ప్రజలు దాని గురించి ఏమనుకుంటున్నారు? ఆ 750 మెగావాట్లు పవర్ ప్లాంట్ వస్తే ఇక్కడ ఉపాధి కానీ దానికి కట్టుబడికి ఎంతమంది ఉపయోగపడతారు, దాని తర్వాత కట్టుబడి అయిన తర్వాత కూడా ప్లాంట్లో ఎంతమంది పనిచేస్తారు, ఉద్యోగ అవకాశాలు ఉంటాయా లేవా, అది ఒకసారి ప్రజలందరికీ ఇక్కడ ఉన్న 4 పంచాయతీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి వివరించి దానికి వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంది, అందరి ఆలోచన వెలుగొండ వచ్చిన తర్వాత పంటలు లాభసాటిగా ఉంటాయి, దాని గురించి కూడా ఆలోచన చేయండి అని ఆ విధంగా ప్రజలతోటి ఒకవేళ మెగావాట్ ప్లాంట్ తోటి ముందుకు వెళ్తే ఎలా ఉంటుంది, ఒకవేళ వద్దు అనే ఆలోచన భావంతో ఆగితే ఎలా ఉంటుంది, దాని గురించి అందరితోటి ఇప్పటికీ 3 పంచాయతీలు మాట్లాడడం జరిగింది. ఇంకా ఒక పంచాయతీతో మాట్లాడాల్సి ఉంది. అందరినీ 1 వారం 2 వారాల పాటు ప్రతి ఒక్కటి అధ్యయనం చేసుకొని ఆలోచన చేసి క్షణాల మీద నిర్ణయాలు తీసుకొని ఏదైతే అవకాశం వచ్చిందో ఆ అవకాశాన్ని పక్కన పెట్టకుండా ఏ నిర్ణయం తీసుకున్నా కూడా సరైన నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళండి అని ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. గిద్దలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రావు, డిఎఫ్ఓ సతీష్ బాబు నిన్న గిద్దలూరులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కొమరోలు మండలంలో లాక్డౌన్ సడలింపుల వివరాలను తెలియజేశారు. ఈ మేరకు కొమరోల్లో దుకాణాలు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తెరుచుకున్నాయి. తిరిగి 12 గంటల నుంచి మళ్లీ రోజు ఉదయం వరకు లాక్డౌన్ కొనసాగనుందని, ప్రతి సోమవారం నుండి శుక్రవారం వరకు ఈ సడలింపులు ఉన్నట్లు వారు తెలిపారు. అలాగే శనివారం, ఆదివారం సంపూర్ణ లాక్డౌన్ ఉంటుందని, ఆ రోజుల్లో ఎవరూ ఎటువంటి షాపులు తీయరాదని సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రావు తెలిపారు. కొమరోల్లో టీ షాపులు, హోటల్లో చికెన్ షాపులు, ఇస్త్రీ షాపులు ఇలా అన్ని రకాల షాపులు ఈ రోజు తెరుచుకున్నాయి. లాక్డౌన్ సడలింపుతో వ్యాపారస్తులు సంతోషం వ్యక్తం చేస్తుండగా సామాన్య ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గత శుక్రవారం 22 పాజిటివ్ కేసులు, శనివారం 10 పాజిటివ్ కేసులు ఇలా పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రకాల దుకాణాలు అనుమతి ఇవ్వటం, మరో గంట సమయం పెంచడంపై కేసులు పెరిగే అవకాశం ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు.
కొమరంలో క్వారంటైన్ ఏర్పాటు చేసి పాజిటివ్ వచ్చిన వ్యక్తుల సంబంధీకులను దగ్గు జలుబు ఉన్న వారిని వీధుల్లో తిరగకుండా అందులో ఉంచితే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కురిచేడు స్థానిక కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం ప్రహరీ గోడ నాణ్యతను క్వాలిటీ కంట్రోల్ కందుకూరు డీఈ శివరామకృష్ణ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ 2019-20 ఎన్ఆర్ఈజీఎస్ నిధులు 20 లక్షలతో నిర్మించిన ఈ ప్రహరీ నాణ్యతను తెలుసుకునేందుకు శాంపిల్ తీశాము. కొలతను కూడా పరిశీలించినట్లు తెలిపారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వశిక్ష అభియాన్ ఏఈ జాన్ విల్సన్ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు పనులకు వెళ్లిన వ్యక్తికి విద్యుత్ షాక్ తగలటంతో మృతి చెందిన సంఘటన త్రిపురాంతకం మండలము ఎండూరివారిపాలెం గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. త్రిపురాంతకం మండలము గణపవరం గ్రామానికి చెందిన మాచర్ల ఏసయ్య అనే వ్యక్తి గణపవరం నుంచి సంగం తండా వరకు జరుగుతున్న రోడ్డు పనికి వెళ్లాడు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో రోడ్డు కొలతలు వేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ వెంకటకృష్ణయ్య సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బేస్తవారిపేటలోని లక్ష్మీ అంబిక వీధిలో రాత్రి 11 గంటల సమయంలో 2 అలుగులు సంచరిస్తూ దర్శనమివ్వడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. స్థానిక అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో హుటాహుటిన చేరుకొని ఒక అలుగును ఎంతో కష్టపడి పట్టుకున్నారు. మరో అలుగు పక్క వీధిలోకి వెళ్లిపోవడంతో ఆ అలుగును అటవీశాఖ అధికారులు గుర్తించే పనిలో పడ్డారు. అటవీశాఖ అధికారులు పట్టుకున్న అలుగుని సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలేస్తామని తెలిపారు. రాత్రి 11 గంటలప్పుడు ఏదో వింత జంతువు వచ్చింటే చూసి అందరు భయపడుతుంటే దాంట్లో గోతంలోకి పెట్టి ఫారెస్ట్ అధికారులకు ఫోన్ చేశాను. ఉదయం వచ్చి తీసుకొని పోయారు. కరోనా వైరస్ నుండి ప్రజలు విముక్తి పొందుటకు అధికారులు లాక్డౌన్ ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో నేడు లాక్డౌన్ సడలింపు ఇవ్వడంతో పట్టణంలో ప్రజలందరూ సామాజిక దూరం లేకుండా ప్రవర్తిస్తున్నారు. కేసులు మళ్లీ పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో అధికారులు లాక్డౌన్ సడలింపు ఇవ్వడంతో ఒక్కసారిగా ప్రజలందరూ గుంపులుగా సామాజిక దూరం లేకుండా విచ్చలవిడిగా కార్యకలాపాలు సాగిస్తున్నారు. నిన్నటి వరకు పట్టణంలో రోజుకు 10 నుండి 15 కేసులు నడుస్తున్నా ప్రజలు నానా యాతనలు పడుతున్నారని, ప్రజలెవరూ ఇబ్బందులు పడకూడదని అధికారులు లాక్డౌన్ సడలింపు చేశారు. ప్రజలు మాత్రము కరువు కాలమో అన్నట్టుగా ఒక్కసారిగా పట్టణంలో తిరునాళ్లను తలపిస్తున్నారు. ప్రజలు సామాజిక దూరం పాటించకుండా గుంపులుగా సంచరించడంతో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని పలువురు వాపోతున్నారు. పట్టణంలో ఇది ఎంత దూరం వెళ్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఏది ఏమైనా ప్రభుత్వ అధికారులు ప్రజల కోసం లాక్డౌన్ సడలింపును సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరిస్తూ, శానిటైజర్ వాడుతూ కరోనా వైరస్ దరిచేరకుండా చూసుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, అందరూ క్షేమంగా ఉండాలని అటు అధికారులు ఇటు ప్రజలు కోరుకుంటున్నారు. ఉదయ్ న్యూస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నేటి పోటీ ప్రపంచానికి ధీటుగా ఉన్నత విలువలకు, విద్యా నైపుణ్యానికి ప్రాధాన్యతనిస్తూ ప్రముఖ పారిశ్రామికవేత్త వెన్నా పోలిరెడ్డి గారి ఆధ్వర్యంలో మార్కాపూర్ పట్టణంలో మొట్టమొదటిసారిగా బోడపాడు రోడ్డు నందు 4 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏసీ క్యాంపస్ తో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కోవిడ్-19 భద్రతా ప్రమాణాలను అనుసరిస్తూ మీ ముందుకు వస్తున్న హైదరాబాద్ లో టాప్ 5 లో ఒకటైన రాక్వెల్ గ్రూప్ వారి రాక్వెల్ పబ్లిక్ స్కూల్ ఇప్పుడు మన మార్కాపురం పట్టణంలో. మా రాక్వెల్ స్కూల్ ప్రత్యేకతలు సిబిఎస్ఈ కరికులం, డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ ఏసీ అండ్ సీసీ కెమెరా, విశాలమైన తరగతి గదులు, ఎక్స్పీరియన్స్డ్ అండ్ ట్రైన్డ్ టీచింగ్ స్టాఫ్, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, ఎక్స్ట్రా కరికులర్ అండ్ కో కరికులర్ యాక్టివిటీస్, 300 సిట్టింగ్ డైనింగ్ ఏరియా, కంప్యూటర్ ల్యాబ్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, అధునాతన లైబ్రరీ, డాన్స్ స్టూడియో, మ్యూజిక్ రూమ్, టేబుల్ టెన్నిస్, టైక్వాండో, బాస్కెట్బాల్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, యాంఫీ థియేటర్, క్రికెట్, రిలే ట్రాక్, వాలీబాల్, స్కేటింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం మరియు క్యాంపస్ లోనే మెడికల్ రూమ్ సదుపాయం, హైజెనిక్ ఫుడ్ విత్ ఆర్వో డ్రింకింగ్ వాటర్ అండ్ జీపీఎస్ ఎనేబుల్డ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కలదు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. రాక్వెల్ పబ్లిక్ స్కూల్, బోడపాడు రోడ్, మార్కాపురం. ఫోన్స్ 8500444345 and 8500555345. వెల్కమ్ బ్యాక్ టు ఉదయ్ న్యూస్.
మార్కాపురం డివిజన్లో విద్యుత్ సమస్యలపై ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ సమస్యలను అధికారులకు తెలియజేయవచ్చునని మార్కాపురం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్ ప్రసన్న కుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని తర్లుపాడ్ రోడ్లో గల విద్యుత్ కార్యాలయం నందు ఆన్లైన్ స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ డివిజన్లోని విద్యుత్ వినియోగదారులు కరెంటు సమస్యలు, బిల్లుల్లో ఏదైనా సమస్యలు ఉన్నా ఈ క్రింది ఫోన్ నెంబర్లకు 9440817509 లేదా 7382623206 ఫోన్ ద్వారా మరియు వాట్సాప్ ద్వారా తెలపగలరని అన్నారు. ప్రతి సోమవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఆన్లైన్ స్పందన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. వాట్సాప్, ఫోన్ ద్వారా తెలియజేసే సమస్యలను అసిస్టెంట్ టెక్నికల్ ఏఈ నాయక్ ప్రజల సమస్యలను ఆయా అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను తీరుస్తారని అన్నారు. ఈ అవకాశాన్ని మార్కాపూర్ డివిజన్ విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇప్పుడు ఈరోజు ముఖ్యంగా ప్రజలందరికీ, విద్యుత్ వినియోగదారులందరికీ తెలపడమైనదిగా ఏమనగా, మేము ఇక్కడ డివిజన్ హెడ్ క్వార్టర్స్లో కానీ సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్లో కానీ స్పందనకు సంబంధించిన కార్యక్రమాన్ని గురించి మీకు తెలుపుకుంటున్నాము. ఇంతకుముందు స్పందనకు మీరు ప్రతి ఒక్కరూ మీరు స్వయంగా హాజరయ్యేటోళ్ళు. అయితే ఈ కరోనా వ్యాప్తిని నిరోధించడానికి, ఈ సమస్యలో మనము దీన్ని పరిష్కరించడానికి గాను మిమ్మల్ని స్వయంగా కాకుండా ఫోన్ ద్వారా కానీ లేకుంటే ఈ వాట్సాప్ ద్వారా కానీ మీ సమస్యలను మాకు తెలపవలసిందిగా కోరుతున్నాము. ఈ సమస్యలను మేము ఇమ్మీడియట్గా ఏ రోజుకు ఆ రోజు మేము వాటిని సంబంధిత ఏడీలకు, ఏఈలకు పంపిస్తాము. అంటే ఇప్పుడు నా కంట్రోల్లో 15 మండలాలు ఉన్నాయి, 15 సెక్షన్లు ఉన్నాయి. ఈ 15 మండలాలకు సంబంధించి నాకు కానీ అక్కడ ఏడీలకు కానీ, అక్కడ ఏడీలకు కూడా హెడ్ క్వార్టర్స్లో మేము స్పందన కార్యక్రమం హెడ్ క్వార్టర్స్లో పెట్టమని చెప్పినాము. ముఖ్యంగా మీకు తెలపాల్సింది ఏంటంటే, దీనికోసం మీరు అంత దూరము స్వయంగా ఈ స్పందన కార్యక్రమానికి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఆటోలు కానీ, ఇంకోటి కానీ ఈ లాకౌట్ దృష్ట్యా మీరు రాలేరు. అయితే మీరు మీ సమస్యలను మరి ఈ ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ మాకు తెలిపితే మేము దాన్ని ఇమ్మీడియట్గా పరిష్కరించి మీకు మేము మరీ తిరిగి తెలపగలమని మేము మిమ్మల్ని కోరుతున్నాము. కొమరోల్లో కరోనా కేసులు పెరుగుతున్న వేళ ప్రజల నిర్లక్ష్యం. ఎక్కడెక్కడో చెత్త తెచ్చి ప్రధాన రహదారి పక్కన వేస్తూ రోత చేస్తున్న వైనం. సాక్షాత్తు వినాయక స్వామి సాక్షిగా కొమరోలు 4 రోడ్ల కూడలి వద్ద చెత్తా చెదారం వేసి సమీప వీధుల్లోని ప్రజలు, వ్యాపారస్తులు రోత చేస్తున్నారు. సచివాలయానికి చెందిన చెత్తను తీసుకుపోయే ట్రాక్టర్ వీధుల వెంట వస్తున్నా కూడా జనం ఏమాత్రం బాధ్యత లేకుండా నట్టనడి రోడ్లో చెత్తా చెదారం వేస్తున్నారు. చాలా కాలంగా ఈ తంతు కొనసాగుతోంది. ఈ మధ్య ప్రతిరోజు వర్షం పడుతోంది. చెత్తంతా తడిచి దాన్ని ఎత్తుపోయటానికి పారిశుద్ధ్య కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు. ఇంట్లో తినే అన్నం దగ్గర నుంచి కూరగాయల మార్కెట్లో కుళ్ళిపోయిన టమాటాల వరకు అందరూ ఇక్కడే వేయటం దారుణం. కరోనా కేసులు పెరుగుతున్నాయని, మా వీధిలో నీళ్లు నిలబడ్డాయని, అది అని ఇది అని అధికారులను ప్రశ్నించే జనం వారు వేసే చెత్తా చెదారం గురించి మాత్రం ఆలోచించడం లేదు. పారిశుద్ధ్య కార్మికులకు కుటుంబాలు ఉంటాయని, వారికి పిల్లలు ఉంటారని, వారు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని, ఇలాంటి చెత్తా చెదారం వేయటం వల్ల పారిశుద్ధ్య కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నామని ఒక్కరు కూడా ఆలోచించకపోవటం శోచనీయం. మన కుటుంబం మాత్రమే బాగుండాలి, ఇతరులతో మనకు పని లేదు, మా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాం అనే తత్వం నుండి అందరూ బాగుండాలి, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత నా మీద కూడా ఉంది అని ప్రతి ఒక్కరూ ఆలోచించినప్పుడే సమాజం బాగుపడుతుందని వారు గుర్తించాలి. పెద్దారవీడు మండలం పెద్దారవీడు పడమటపల్లెలోని లక్ష్మీ తిరుపతమ్మ గుడి వద్ద ట్రాన్స్ఫార్మరానికి ఎర్త్ సప్లై కాకపోవడంతో ట్రాన్స్ఫారం పోల్కు ఏర్పాటు చేసిన సపోర్టు తీగకు విద్యుత్ సప్లై అయింది. ఉదయాన్నే గేదెలు మేత కోసం పొలానికి తోలుతున్న సమయంలో మందలో ముందు వెళ్తున్న 2 గేదెలు సపోర్టు తీగను తగిలి అక్కడికక్కడే మృతి చెందగా మిగతా మందలోని గేదెలు వాటిని చూసి భయంతో పరుగులు తీయడంతో ప్రమాదం తప్పింది. వాటి విలువ సుమారు 1,20,000 ఉంటుందని బాధితులు తెలిపారు. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలంలోని అన్ని అంగన్వాడీ సెంటర్లలో గర్భిణీ మహిళలకు అంగన్వాడీ కార్యకర్తలు పౌష్టికాహారం అందించడం జరిగింది.
లాక్డౌన్ నేపథ్యంలో అంగన్వాడీ కార్యకర్తలు గర్భిణీ మహిళలకు పౌష్టికాహారంను ఇంటికి వెళ్లి డోర్ డెలివరీ చేయటం జరిగింది. డోర్ డెలివరీలో 4 వస్తువులైన బియ్యం, కందిపప్పు, గుడ్లు, నూనె ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు లక్ష్మీదేవి, పద్మాబాయ్, అంగన్వాడీ ఆయాలు పాల్గొన్నారు. కరోనా మహమ్మారి కల్లోలం రేపుతుంది. దాని నుంచి తేరుకోవటం, దాని అంతు చూడటం ఇప్పుడు విశ్వ మానవుల ముందున్న పెను సవాల్. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే లక్ష్యంతో ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో గత కొన్ని రోజులుగా లాక్డౌన్తో పాటు కర్ఫ్యూతో కూడిన వెసులుబాటుతో కార్యకలాపాలు సాగనిచ్చారు. ఇటీవల ఎర్రగొండపాలెం మండలం మొత్తం 4 రోజుల పాటు పూర్తి లాక్డౌన్ ప్రకటించి పల్లెల నుంచి పట్టణాలకు, పట్టణాల నుంచి పల్లెలకు మానవ సంబంధాలు లేకుండా స్తంభింపచేశారు. దాంతో కరోనా వైరస్ వ్యాప్తి మొదలు నుంచి కొన్ని వ్యాపారస్తులకే వ్యాపారం జరుగుతుండేది. దీంతో భోజన హోటళ్లు, టీ స్టాళ్లు, మిగతా వ్యాపారాలు చేసే మరికొందరు పూర్తిగా దెబ్బతినిపోయారు. దాంతో హోటల్ వ్యాపారస్తులు చాలామంది వేల రూపాయలు అద్దెలు చెల్లించలేక వరుస పెట్టి ఖాళీ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారి సంఘాల నాయకత్వంలో మంత్రిని కలిసి సమయాభావాన కల్పించమని వేడుకోవటంతో మంత్రి పోలీసులతో చర్చించి నేటి నుంచి ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకు దుకాణదారులకు, వ్యాపారస్తులకు, టీ స్టాళ్లకు, టిఫిన్ హోటళ్లకు అనుమతి ఇచ్చారు. 11 గంటలు దాటిన తర్వాత ఎలాంటి వ్యాపార లావాదేవీలు జరగకూడదని, 12 గంటల తర్వాత వాహనాలతో రోడ్లపై ఎవరు కనపడినా కేసులు రాసి వారి వాహనాలను సీజ్ చేయటం జరుగుతుందంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయం నందు నికరంపల్లి, వేములకోట గ్రామాల రైతులు మా భూములకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని నిరసన తెలియజేస్తూ మార్కాపురం ఆర్టీఓ శేషిరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పశ్చిమ ప్రకాశం రైతు సంఘం కార్యదర్శి గాలి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ వేములకోట, నికరంపల్లి గ్రామాలకు చెందిన పేద రైతుల భూములు మార్కెట్ వాల్యూ ప్రకారం 2 రెట్లు అధికంగా చెల్లించి తీసుకోవాలని, బహిరంగ మార్కెట్లో ఎకరా 80 లక్షలకు పైగా పలుకుతున్న పేద రైతులకు అతి తక్కువ నష్టపరిహారం చెల్లిస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు పేద రైతులపై దయ ఉంచి బహిరంగ మార్కెట్కు 2 రెట్లు అధికంగా చెల్లించే విధంగా ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నికరంపల్లి, వేములకోట గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఆర్డీఓ గారికి ఈ వేములకోట నికరంపల్లి గ్రామాల్లో 18 ఎకరాల పొలాన్ని ఈ ముప్పు గ్రామాలైన కొట్టిపడ అక్క చెరువు తీసుకుంటున్నారు. ఆ భూమికి దాదాపు 2017లో 18 లక్షల రూపాయలకు తీసుకున్నారు. కానీ వాస్తవంగా ఈరోజు వచ్చి మార్కెట్ రేటు 42 లక్షల రూపాయలు ఉంది. ఆ రేటుకి ఏమని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ప్రభుత్వం ఇవ్వకపోవడంతో బలవంతంగా సంతకాలు లేకున్నప్పుడు కూడా బలవంతంగా భూమి ఆక్రమించుకున్నారు. దాని మీద హైకోర్టులో కేసు వేసాము. హైకోర్టులో కేసు నడుస్తుంది. అయినప్పటికీ ప్రభుత్వం వచ్చేసి మొండిగా వ్యవహరిస్తున్నది. కాబట్టి వీళ్ళు పోలీసులు పెట్టి బెదిరిస్తున్నారు కూడా. ఇది న్యాయం కాదని చెప్పేసి ఈరోజు ఆర్డీఓ గారికి విజ్ఞప్తి చేశాము. ఆర్డీఓ గారు వచ్చేసి అప్పీల్ పొమ్మని చెప్పేసి ఆర్డీఓ గారు ఆదేశించాడు. ఆ విధంగా అప్పీల్కి వెళ్తున్నాం. ఆ విధంగా ప్రభుత్వం వెంటనే ఉన్న మార్కెట్ రేట్ ప్రకారం అందరికీ నిన్న వచ్చేసి గుండెంచల వాళ్ళకు 30 లక్షల కాడికి ఎకరా భూమిని వాళ్ళు కొనుగోలు చేశారు. అది పనికిమల భూమి, అసైన్మెంట్ పొలాలు, వాళ్ళు సెటిల్మెంట్ పొలాలు. అనాదిగా ఈ భూమి తప్ప ఆ పేదవాళ్ళకు ఒక్కొక్కరు ఉండేది, ఎకరా పొలం కూడా లేదు. అటువంటి పేదలు తప్ప 12 మంది బీసీలు, ఓసీలు ఉన్నారు. ఆ పేదలకు వచ్చేసి గవర్నమెంట్ న్యాయం చేయకుండా ఈ విధంగా తాచారం చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వచ్చేసి న్యాయం చేయమని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. మధ్యలో 3 యువకులు తాము నడుపుతున్న బైక్ బోల్తా కొట్టడంతో వారికి గాయాలైన ఘటన కురిచేడు వద్ద చోటు చేసుకుంది. కురిచేడు గ్రామానికి చెందిన నాగేశ్వరరావు, సురేష్, కరీముల్లా అనే 3 యువకులు ఫుల్లుగా మద్యం సేవించి దిక్కుతెలియని స్థితిలో అతివేగంగా ఆటో నడుపుకుంటూ వస్తూ వినుకొండ రోడ్లోని సాయిబాబా గుడి ఎదురుగా ఆటో అదుపు తప్పడంతో బోల్తా పడింది. గమనించిన స్థానికులు వారిని ఆటో నుండి బయటకు తీసి చూడగా వారు ఫుల్గా మద్యం సేవించి ఉండటంతో కురిచేడు పోలీసు వారికి సమాచారం ఇవ్వగా పోలీసు వారు ఆటోను 3 యువకులను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాద సమయంలో ఏ వాహనం కానీ మనుషులు కానీ ఎదురు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లేనని స్థానికులు అనుకుంటున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఉదయం న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నేటి పోటీ ప్రపంచానికి ధీటుగా
ఉన్నత విలువలకు విద్యా నైపుణ్యానికి ప్రాధాన్యతనిస్తూ ప్రముఖ పారిశ్రామికవేత్త వెన్నా పోలిరెడ్డి గారి ఆధ్వర్యంలో మార్కాపూర్ పట్టణంలో మొట్టమొదటిసారిగా బోడపాడు రోడ్డు నందు 4 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏసీ క్యాంపస్ తో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కోవిడ్-19 భద్రతా ప్రమాణాలను అనుసరిస్తూ మీ ముందుకు వస్తున్న హైదరాబాద్ లో టాప్ 5 లో ఒకటైన రాక్వెల్ గ్రూప్ వారి రాక్వెల్ పబ్లిక్ స్కూల్ ఇప్పుడు మన మార్కాపురం పట్టణంలో. మా రాక్వెల్ స్కూల్ ప్రత్యేకతలు సిబిఎస్ఈ కరికులం, డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ ఏసీ అండ్ సీసీ కెమెరా, విశాలమైన తరగతి గదులు, ఎక్స్పీరియన్స్డ్ అండ్ ట్రైన్డ్ టీచింగ్ స్టాఫ్, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, ఎక్స్ట్రా కరికులర్ అండ్ కో కరికులర్ యాక్టివిటీస్, 300 సిట్టింగ్ డైనింగ్ ఏరియా, కంప్యూటర్ ల్యాబ్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, అధునాతన లైబ్రరీ, డాన్స్ స్టూడియో, మ్యూజిక్ రూమ్, టేబుల్ టెన్నిస్, టైక్వాండో, బాస్కెట్బాల్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, యాంఫీ థియేటర్, క్రికెట్, రిలే ట్రాక్, వాలీబాల్, స్కేటింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం మరియు క్యాంపస్ లోనే మెడికల్ రూమ్ సదుపాయం, హైజీనిక్ ఫుడ్ విత్ ఆర్వో డ్రింకింగ్ వాటర్ అండ్ జీపీఎస్ ఎనేబుల్డ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కలదు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. రాక్వెల్ పబ్లిక్ స్కూల్, బోడపాడు రోడ్, మార్కాపురం. ఫోన్స్ 8500 444 345 and 8500 555 345.